నందు ప్రియమైన దేవుని జనాంగమా, ఈ విషయం ఏంటో చూడండి. నేను వినుకొండ ప్రాంతంలో మందిరంలో ఉన్నాను. ఈ పేద తల్లిని దేవుడు నాకు అప్పగించాడు. ఈమె కష్టాల కోసం ఎన్నో శ్రమలు పడి ఏడుస్తూ ఉంటే ఆమెను ఓదార్చి, మరి ఆమె మనవరాలకి రక్తధారల కింద బట్టలు అయిపోతుంటే బోరుమని ఏడ్చేది ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసి ఆమెను ఓదార్చాను. ఆమె సాక్ష్యం వినండి. చెప్పు, దగ్గరికి అంటారా? చెప్పు. మీ అందరికీ నా వందనాలు స్తోత్రాలు. నేను పేదదాన్ని. నేను మందిరంలో పరిచయం చేసుకుంటూ ఉంటుంటాను. కానీ పాస్టర్ గారు ఒకరోజు నేను అంగలార్చి బలిపడిన దగ్గర ప్రార్థన చేసుకుంటుంటే నన్ను పలకరించి నన్ను ఓదారించి, ఏందమ్మా నీ బాధలు అంటే ఇట్లా సంగతి పాస్టర్ గారు అని చెప్పినాను. నా బాధలు నా గురించి ప్రార్థన చేసి నా మనవాళ్ళకి బట్టలు గుర్తా ఉన్నాయి. బట్టలు గుర్తుంటే అన్నట్టు సంగతి అన్న బట్టలు గుర్తున్నాయి నా పిల్లకంటే అన్న ప్రార్థన చేసిండు పాస్టర్ గారు. చేతబడి చేతులతో బట్టలు తగ్గిపోయినాయి. కానీ నా మనడికి ఉద్యోగం కోసం, నా బిడ్డకు ఎక్కడైనా కానీ ఉద్యోగం కోసం ఎంతో అల్లాడిపోతుంటే ఎక్కడ డబ్బులు ఎవరిని అడిగాక డబ్బులు ఒక్క రూపాయి మా కాడలేవు అని అన్నారు. రేపు చిత్తం రేపు అంటే అంతలో పాస్టర్ గారు వచ్చి ఆ బిడ్డకు కూడా ప్రార్థన చేసిన వెంటనే 3 రోజులు ఒక వారానికి నా బిడ్డకు డబ్బులు దొరికినాయి. డబ్బులు ఇవ్వంగానే పోయి నా కొడుకు నా మనవడు ఇద్దరు పోయి నష్టం పెట్టుకుని డబ్బులు కట్టి వచ్చేది. అన్న ప్రార్థన చేసిన తర్వాత గొప్ప ప్రార్థన చేసిండు. నన్ను కూడా ఆదుకున్నాడు. నాకు కూడా ఆకలి అవుతుంటే నాకు కూడా డబ్బులు కూడా ఇచ్చినాడు. నాకు ఈ తండ్రి మీరు నేను ఎప్పటికీ మర్చిపోయి గొప్ప సాకుడు. నాకు దొరకటం కూడా నాకు ఎంతో ఘనత. నాకు పంపించిన నాకు ఏసాయ్య నాకు అన్నను. ఇది నా సాక్ష్యం, నా చిన్న సాక్ష్యం. ఆమేన్. ఆమేన్.